హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనకి నిన్న మనం చెప్పినటువంటి టాపిక్ బయోజియో కెమికల్ సైకిల్స్లో నైట్రోజన్ సైకిల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్. ఏపీలో రాబోయేటటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా హెచ్జిటికి స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్గా ఇవి మీకు ఉంటాయి. సో కాబట్టి మీ అందరూ కూడా ఇవన్నీ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా చూసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ బటన్ని క్లిక్ చేయండి. లేట్ లేకుండా మనం ఈ టాపిక్లోకి వెళ్దామండి. ఇప్పుడు టాప్ 25 బిట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. సో వీటికి మీరు ఎన్ని కరెక్ట్ చేయగలుగుతున్నారు అనేది మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరికి కూడా యూజ్ అయ్యేటటువంటి బిట్స్. సో ఇక లేట్ లేకుండా మనం బిట్లోకి వెళ్దామండి. ఫస్ట్ బిట్ తీసుకున్నట్లయితే భూ వాతావరణంలో నైట్రోజన్ వాయువు సుమారుగా ఎంత శాతం ఉంటుంది? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్? 21, 78, 0.4, 0.9. సరైన సమాధానము ఆప్షన్ బి 78% అండి. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2. వాతావరణంలో నత్రజనిని మొక్కలు ఉపయోగించుకునే రూపంలోకి మార్చే ప్రక్రియ ఏది? విచ్ ప్రాసెస్ కన్వర్ట్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇంటూ ఫార్మ్ దట్ ప్లాంట్స్ కెన్ యూజ్? డీనైట్రిఫికేషన్, ఫోటోసింథసిస్, నైట్రోజన్ ఫిక్సేషన్, రెస్పిరేషన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వాటిలో జీవ నత్రజని స్థాపన కార్య ఏది? Which of the following is a biological nitrogen fixer? Nitrosomonas, Rhizobium, Nitrobacter, Pseudomonas. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రైజోబియం. రైజోబియం అంటే ఇది రైజోబియం అనే బ్యాక్టీరియా ఉన్నత శ్రేణి మొక్కలు, పప్పు ధాన్యాల మొక్కలతో కలిసి సహజీవన పద్ధతిలో సింబయాసిస్లో ఇది నైట్రోజన్ తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. అమోనియాను నైట్రైట్లుగా మరియు తర్వాత నైట్రేట్లుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? నైట్రిఫికేషన్, అమోనిఫికేషన్, నైట్రోజన్ అసిమిలేషన్, డీనైట్రిఫికేషన్. అమ్మోనియాను నైట్రైట్లుగా దాని తర్వాత నైట్రేట్లుగా మారేటటువంటి ప్రాసెస్ని ఏమంటారు? వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో చూసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, నైట్రిఫికేషన్.
సో అమోనియా నుంచి నైట్రైట్లు దాని తర్వాత నైట్రేట్లు ఏర్పడే ప్రాసెస్ని నైట్రిఫికేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. నత్రజని విచ్ఛిన్నం ప్రక్రియలో డీనైట్రిఫికేషన్ ప్రక్రియలో ఏ బ్యాక్టీరియా సహాయపడుతుంది? అజాటోబ్యాక్టర్, రైజోబియం, నాస్టాక్, సూడోమోనాస్. ఇంపార్టెంట్ పెట్టండి ఇది. దీనికి సరైన ఇంపార్టెంట్ పెట్టండి ఇది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సూడోమోనాస్ డీనైట్రిఫికెన్స్. ఈ బ్యాక్టీరియా ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మొక్కలు నత్రజని ప్రధానంగా ఏ రూపంలో గ్రహిస్తాయి? ప్లాంట్స్ అబ్జర్వ్ నైట్రోజన్ మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్, నైట్రేట్స్, అమోనియా, అమైనో యాసిడ్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నైట్రేట్లు. నైట్రేట్ రూపంలో గ్రహిస్తాయి. చెప్పాం కదా, మొక్కలు నేలలో ఉన్నటువంటి సహజీవన బ్యాక్టీరియాలు కానివ్వండి, లేకపోతే స్వేచ్ఛా బ్యాక్టీరియాలు కానివ్వండి, జీవరసాయన పద్ధతిలో బయోకెమికల్ ప్రాసెస్లో మాలిక్యులర్ నైట్రోజన్ నుంచి నైట్రేట్స్ తయారైతాయి అని చెప్పాము. తర్వాత ఫిజియోకెమికల్ ప్రాసెస్ ద్వారా మెరుపులు, ఉరుములు ఊరినప్పుడు కూడా మనకి మాలిక్యులర్ నైట్రోజన్ నుంచి నైట్రేట్లు తయారైతాయి అని చెప్పాము. సో వీటిని మొక్కలు ఉపయోగించుకుంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. చనిపోయిన మొక్కలు మరియు జంతువుల నుంచి సేంద్రియ నత్రజనిని అమోనియాగా మార్చడాన్ని ఏమంటారు? కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ నైట్రోజన్ ఫ్రమ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇంటూ అమోనియా ఈజ్ నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్, కార్బన్ ఫిక్సేషన్, అమోనిఫికేషన్. గమనించండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, అమోనిఫికేషన్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఆవరణ వ్యవస్థలోని జీవ విభాగంలోకి కార్బన్ దేని ద్వారా ప్రవేశిస్తుంది? కార్బన్ ఎంటర్స్ ద బయోటిక్ లివింగ్ పార్ట్ ఆఫ్ ద ఈకోసిస్టమ్ త్రూ. చెప్పాము మనం, ఆవరణ వ్యవస్థలో మనకి ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాము. మరి ఏబయోటిక్ కాంపోనెంట్స్ నుంచి అంటే ఎన్విరాన్మెంట్ నుంచి జీవరాశుల్లోకి ఏ విధంగా వస్తుంది కార్బన్? రెస్పిరేషను, ఫోటోసింథసిస్, కంబషను, డీకంపోషన్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ సరైన సమాధానము. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి, వీడియో చూసే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత సుమారుగా ఎంత ఉంటుంది?
వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్? 0.04, 0.40, 4.00, 21%. ఇంపార్టెంట్ బిట్ అండి. గతంలో డిఎస్సిలో ఏపీలో 2 పేపర్లో కూడా ఖచ్చితంగా ఈ వచ్చినటువంటి బిట్ అండి ఇది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ టాపిక్ నుంచి మళ్ళీ మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సరైన సమాధానము కామెంట్ చేయండి అండి. సో దీనికి సరైన సమాధానం చూద్దాం. 0.04 ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. ఏ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ తిరిగి వాతావరణంలోకి విడుదలవుతుంది? ఇన్ విచ్ ప్రాసెస్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ బ్యాక్ ఇంటూ అట్మాస్ఫియర్? Photosynthesis, nitrogen fixation, respiration, sedimentation. కామెంట్ చేయండి సరైన సమాధానము. సరోజిని గారు, నీలు గారు, మెర్రీ గారు, రిత్విక్ గారు, సూర్యకళ గారు, నాగా, లలిత గారు కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానం చూద్దామండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, రెస్పిరేషన్. మళ్ళీ రెస్పిరేషన్ రూపంలో అంటే శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వాతావరణంలోకి విడుదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. భూమిపైన ప్రధానమైన కార్బన్ నిల్వ కేంద్రం ఏది? Which of the following is a major carbon reservoir on Earth? Atmosphere, deep oceans, living plants, glaciers. కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, డీప్ ఓషియన్స్, లోతైన సముద్రాలు. సరైన సమాధానం ఇంపార్టెంట్ పెట్టండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12. సున్నప్రాయం అంటే అవక్షేప శిలల్లో కార్బన్ ఏ రూపంలో ఉంటుంది? కార్బన్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఫార్మ్ ఇన్ సెడిమెంటరీ రాక్ లైక్ లైమ్ స్టోన్? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, కాల్షియం కార్బోనేట్, గ్రాఫైట్. దీనికి సరైన సమాధానం చూద్దామండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, కాల్షియం కార్బోనేట్. రైట్ ఆన్సర్ అండి, సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. శిలాజ ఇంధనాలను దహనం చేయడం వల్ల ఏమి జరుగుతుంది? బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ ఇన్ ఆక్సిజన్, ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్, డిక్రీజ్ ఇన్ నైట్రోజన్, ఇంక్రీజ్ ఇన్ నైట్రోజన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. క్వశ్చన్ నెంబర్ 13. మీకు సరైన సమాధానం ఆప్షన్ బి, ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వాతావరణంలోకి విడుదలవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. జీవులకు మరియు పర్యావరణానికి మధ్య పోషకాల ప్రవాహాన్ని ఏమంటారు? ద ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ బిట్వీన్ లివింగ్ అండ్ ఆర్గానిజమ్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ బయోలాజికల్ సైకిల్, కెమికల్ సైకిల్, బయోజియోకెమికల్ సైకిల్, ఎకలాజికల్ సక్సెషన్.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, బయోజియో కెమికల్ సైకిల్స్ అండి. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అమ్మోనియాను నైట్రైట్గా మార్చే జీవి ఏది? విచ్ ఆర్గానిజం కన్వర్ట్ అమ్మోనియా టు నైట్రైట్? నైట్రోబ్యాక్టర్, నైట్రోజోమోనాస్, రైజోబియం, ఈస్ట్. కామెంట్ చేయండి అండి. ఫుడ్ వెబ్ బిట్స్ పెట్టలేదు అని అంటున్నారు శ్యామల గారు. పెట్టామండి, మనం చేసామండి. టాపిక్ మీద బిట్స్ అయిపోయాయి, మీరు మిస్ అయి ఉంటారు. ఫుడ్ వెబ్ మీద మనం చేసినట్టున్నాం బిట్స్. చేసామంటే ఒకసారి మీరు వీడియో లైవ్ సెషన్లో పోండి. అక్కడ మన హోమ్ ఛానల్లో పోయిన తర్వాత ఛానల్లో హోమ్ పేజీలో మనకి లైవ్ అనే సెషన్ ఉంటుంది. సో ఆ లైవ్ సెషన్లో పోతే మీకు మొత్తం ప్రతి ఒక్క లైవ్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మళ్ళీ నేను వీటిని కొన్ని వీడియోల రూపంలో కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఒక్కోసారి వీలు కుదిరినప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రతి ఒక్క లైవ్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా లైవ్ సెషన్లో ఉన్నటువంటి వీడియోల్లో మీకు అన్నీ కనిపిస్తాయండి, ప్రతి ఒక్కటి డే టు డే రెగ్యులర్గా. సో దీనికి సరైన సమాధానము నైట్రైట్, నైట్రోజోమోనాస్. ఇంపార్టెంట్ బిట్ అంటే నేను దీనికి మీకు కోడ్ కూడా చెప్పాను. అమ్మోనియా నుంచి నైట్రైట్ మార్చేది మనకి నైట్రోజోమోనాస్ అని చెప్పినాం. సో చూడండి, నైట్రైట్ నైట్రేటు రెండు సేమ్ ఉంటాయి, అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో అలాగే ఇక్కడ బ్యాక్టీరియాలు కూడా రెండు సేమ్ ఉంటాయి దగ్గరగా, నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్. సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చెప్పాను నిన్న మీకు, అమ్మోనియా నుంచి నైట్రైట్ ఏర్పడేది ఏది అంటే నైట్రోజోమోనాస్. అంటే కొంచెం అక్కడ నైట్రైట్లో ఒక ఒత్తు ఎక్కువ ఉంది కాబట్టి నైట్రోజోమోనాస్లో కొంచెం పెద్ద పేరు ఉంది. తర్వాత నైట్రైట్ నుంచి నైట్రేట్ ఏర్పడేటటువంటిది ఏంటంటే నైట్రోబ్యాక్టర్. సో నైట్రేట్ అనేది తక్కువ, దానికి ఒక ఒత్తు తక్కువ ఉంది. సో కాబట్టి నైట్రోబ్యాక్టర్. సో కాబట్టి ఈ రెండు కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. నైట్రైటు, నైట్రేటు, నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్. సో ఎలాంటి కన్ఫ్యూజ్ లేక గుర్తుపెట్టుకోండి. చిన్న పేరుకి చిన్న బ్యాక్టీరియా, పెద్ద పేరుకి పెద్ద బ్యాక్టీరియా. ఫుడ్ వెబ్ చేయలేదు బిట్స్, ఎకలాజికల్ పిరమిడ్స్. సరే అండి, చూద్దామండి. ఒకవేళ చేయకపోతే ఈసారి నెక్స్ట్ సెషన్లో చేద్దాం బిట్స్. ఫుడ్ వెబ్, పిరమిడ్స్ రెండు ఒక టాపిక్. అది రెండు కూడా ఒకే టాపిక్, చిన్నవే. చూద్దామండి, ఒకవేళ అవ్వకపోతే చేద్దాం నెక్స్ట్ సెషన్లో. మొక్కలు నత్రజనిని ప్రోటీన్లు మరియు కేంద్రకామ్లాలుగా మార్చే ప్రక్రియ. ద ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్కార్పొరేటింగ్ నైట్రోజన్ ఇంటూ ప్రోటీన్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ ఈజ్ అసిమిలేషన్, ఫిక్సేషన్, డీనైట్రిఫికేషన్, ఎక్స్క్రీషన్. మొక్కలు నత్రజని ప్రోటీన్లు మరియు కేంద్రకామ్లాలుగా మార్చుకునేటటువంటి ప్రక్రియ ఏది అని చెప్పాము మనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, అసిమిలేషన్. స్వాంగీకరణం అంటే సాంద్రీకరణం కాదు, అది స్వాంగీకరణము చెప్పినాం మనం. అంటే మొక్కలు ఆ నత్రజని ఏదైతే ఉందో, మొక్కలు నత్రజని సమ్మేళనాలు తీసుకున్న తర్వాత అది ఆ మొక్కకు కావాల్సినటువంటి రూపంలో ప్రోటీన్లు, న్యూక్లిక్ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఉపయోగించుకుంటుంది. సో దాన్నే అసిమిలేషన్ అంటారు. మనం చెప్పాను వంట పట్టడం అని చెప్పాము. మనం ఏదైనా తిన్నప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు ఏదైనా వారానికి 2 సార్లు గుడ్లు, మాంసం తిన్నప్పుడు వాళ్ళు బాగా గట్టిగా ఒళ్ళు చేస్తూ ఉంటారు. వీడికి వంట పట్టిందిరా బాగా హాస్టల్ ఫుడ్ అంటుంటారు. సో ఆ ప్రక్రియనే మనం స్వాంగీకరణం అంటారు. అసిమిలేషన్ని స్వాంగీకరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. సందర్భోచితంగా ఈ క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ మెన్షన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ గ్యాస్, నైట్రస్ ఆక్సైడ్.
కామెంట్ చేయండి సరైన సమాధానము. మీకు సరైన సమాధానం ఆప్షన్ సి, నైట్రోజన్. కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నైట్రస్ ఆక్సైడ్లు అనేవి గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. కిరణజన్య సంయోగ క్రియ కాంతి శక్తిని ఏ రూపంలోకి మారుస్తుంది? ఫోటోసిన్సిస్ కన్వర్ట్ ద లైట్ ఎనర్జీ ఇంటూ విచ్ ఫామ్? న్యూక్లియర్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. కేంద్రక శక్తి, విద్యుత్ శక్తి, రసాయన శక్తి, గతి శక్తి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మొక్కలలో నిల్వ ఉన్న కార్బన్ను జంతువులు తిన్నప్పుడు అది ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద కార్బన్ స్టోర్డ్ ఇన్ ప్లాంట్స్ వెన్ దే ఆర్ ఈటెన్ బై యానిమల్స్? It is destroyed, it is transferred to the animals, it turns into nitrogen, it disappears. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రైట్ ఆన్సర్ అండి. ఇది జంతువులకు బదిలీ అవుతుంది. ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద యానిమల్స్. క్వశ్చన్ నెంబర్ 20. చాలా జంతువులు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని నేరుగా ఉపయోగించుకోలేవు. ఎందుకు? అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ కెనాట్ బి యూజ్డ్ డైరెక్ట్లీ బై మోస్ట్ ఆర్గానిజమ్స్ బికాస్ ఇట్ ఈస్ ఎ టాక్సిక్, ఇట్ ఈస్ టూ రేర్, it has a strong triplet bond, it is only found in space. మీకు సరైన సమాధానం ఆప్షన్ సి. ఆప్షన్ సి సరైన సమాధానం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ట్రిప్లెట్ బాండ్. సో మరి అది మాలిక్యులర్ స్టేట్లో ఉండటం వల్ల మొక్కలు, జంతువులు ఉపయోగించుకోలేవు. కాబట్టి ఆ నైట్రోజన్ అనేది అణురూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ కాంపౌండ్స్గా కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే మొక్కలు, జంతువులు ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. అడవుల నరికివేత వంటి మానవ చర్యలు ఏ వలయాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి? వాటర్ సైకిల్, కార్బన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, రాక్ సైకిల్. మీకు సరైన సమాధానము ఆప్షన్ బి, కార్బన్ సైకిల్ అండి. అడవులు నరికివేయటం వల్ల మరి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకోవడానికి కుదరదు ఫోటోసింథసిస్లో. కాబట్టి ఆ కార్బన్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరిగి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. నత్రజని వలయంలో విచ్ఛిన్నకారులు ఎలా సహాయపడతాయి? డీకంపోజర్స్ హెల్ప్ ఇన్ నైట్రోజన్ సైకిల్ బై ఫిక్సింగ్ నైట్రోజన్ ఫ్రమ్ ఎయిర్, converting nitrates to gas, releasing ammonia from waste, absorbing sunlight. విచ్ఛిన్నకారులు ఎలా ఉపయోగపడతాయి? ప్యాటర్న్ పెట్టండి. ఇది సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, వ్యర్థాల నుంచి అమ్మోనియాను విడుదలయ్యేటట్లు చేస్తాయి. విచ్ఛిన్నకారులు అంటే మనకి ఆల్రెడీ మరి అది బ్రేక్ చేస్తాయి వేస్ట్ మెటీరియల్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23.
పిండి పదార్థాల సంశ్లేషణ కోసం మొక్కలు ఏ వాయువును ఉపయోగిస్తాయి? విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ కార్బోహైడ్రేట్ సింథసిస్? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్. సరైన సమాధానం ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అంటే కార్బన్ డైఆక్సైడ్. పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్ తయారు చేసుకోవడానికి కిరణజన సమయక్రియలో మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ అవసరం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24. భౌతిక నత్రజని స్థాపన దేని ద్వారా జరుగుతుంది? బ్యాక్టీరియా, లైట్నింగ్ అండ్ థండర్, ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్. ఫిజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అక్కర్స్ త్రూ. ఇంపార్టెంట్ అండి బిట్ ఇది, మనం చెప్పాము నిన్న వీడియో బ్లర్గా వచ్చింది, మనకి నెట్వర్క్ ప్రాబ్లము. ఇంటర్నెట్ నిన్న అందుబాటులో లేదు, మొబైల్లో ఉన్నటువంటి డేటాను ఉపయోగించి చేయడం వల్ల బ్లర్గా వచ్చింది. సో దీనికి సరైన సమాధానము భౌతిక నత్రజని స్థాపన ఆప్షన్ బి లైట్నింగ్ అండ్ థండర్స్. చెప్పామంటే భౌతిక నత్రజని స్థాపన అనేది మనకి ఉరుములు మెరుపుల ద్వారా జరుగుతుందని చెప్పిన. అంటే ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి మాలిక్యులర్ నైట్రోజన్ ఆక్సిజన్ తోటి రియాక్షన్ జరిపి నైట్రోజన్ NO2 N2Oగా మారుస్తుంది. ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల అసమతుల్యతకు దారితీస్తుంది. దేనిలో అసమతుల్యతకు దారితీస్తుంది? ఎక్సెస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ లీడ్స్ టు an imbalance in oxygen cycle, gravity, nitrogen cycle, magnetic field. మీకు సరైన సమాధానం ఆప్షన్ సి నైట్రోజన్ సైకిల్ అండి. సో రసాయన ఎరువులు అంటే రసాయన ఎరువులో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరి నైట్రోజన్ సైకిల్లో బ్యాలెన్సింగ్ అనేది దెబ్బతింటుంది. సో ఇవి టాప్ 25 బిట్స్ అండి దీనికి సంబంధించినటువంటివి. ఇది మొత్తం ఓన్లీ మన నైట్రోజన్ సైకిల్కి సంబంధించినటువంటిది అండి. ఇది ఓన్లీ 9th క్లాస్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ సెషన్లో ఇంకో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.